ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే ఒక్క పేరు చెబితే విని వణికిపోతూ ఉంది. సైంటిస్టులు, వాతావరణ నిపుణులు ముక్త కంఠంతో గ్లోబల్ కమ్యూనిటీని హెచ్చరిస్తున్నారు. ఆ పేరేంటో తెలుసా? గాడ్జిలా ఎల్నినో. ఎస్, హాలీవుడ్ సినిమాలో సిటీలను ధ్వంసం చేసే రాక్షస జీవి గాడ్జిలా ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు రాబోయే వాతావరణ విపత్తు కూడా అంతే భీభత్సంగా ఉండబోతోంది అని వాతావరణ శాస్త్రవేత్తలు దీనికి ఆ పేరు పెట్టారు. ఇది కేవలం కరువు రావడమో లేకపోతే వరదలు సంభవించడమో కాదు, గ్లోబల్ ఎకానమీని కుదిపేసేలా, దేశాల మధ్య యుద్ధ మేఘాలు క్రియేట్ చేసేలా, అలాగే కోట్లాది మందిని శరణార్థులుగా మార్చి ఒక మహా ముప్పు. అసలు ఏంటి ఈ గాడ్జిలా ఎల్నినో? ప్రపంచ వాతావరణ సంస్థ దీనిపై ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతుంది? ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. హలో గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. అండ్ వీలైతే ఇది వెంటనే మీ వాళ్లకు, మరి ముఖ్యంగా రైతులకు షేర్ చేయండి. అసలు ఎల్నినో అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. వాతావరణ శాస్త్రంలో ఎల్నినో అనేది ఒక సహజమైన ప్రక్రియ. ప్రతి దశాబ్దంలో, అంటే ప్రతి 10 ఏళ్లలో 1 లేదా 2 సార్లు, ఇంకొన్ని సందర్భాల్లో 3 సార్లు సంభవించే ఒక ఓషన్ వార్మింగ్ ఫినామినన్. పెసిఫిక్ ఓషన్లో సముద్రపు ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. ఈ వెచ్చని సముద్ర ప్రవాహాలు వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఎల్నినోకి ఎఫెక్ట్ అయ్యే దేశాల్లో వర్షాలు పడక కరువు ఏర్పడుతుంది. ఇంకొన్ని దేశాల్లో వరదలు కూడా సంభవిస్తాయి. అయితే ఈసారి రాబోయే ఎల్నినో సాధారణమైనది కాదు. ఇది రికార్డు స్థాయిలో అత్యంత బలమైనదిగా మారిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సెప్టెంబర్ నెలలో పీక్ స్టేజ్కి చేరుకుంటుందట. దీని తీవ్రత ఊహకందని విధంగా ఉండబోతోందని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఎల్నినో అనేది ప్రపంచానికి కొత్త ఏం కాదు. శతాబ్దాలుగా ఇది భూమిపై ఎన్నో విపత్తులను సృష్టిస్తూనే ఉంది. హిస్టరీలోని కొన్ని పేజీలను ఒక్కసారి కనుక మనం తిరిగేస్తే అది 8వ శతాబ్దం. పెరు దేశంలో ఉండే మోచే నాగరికత కూడా ఈ ఎల్నినో ప్రభావం వల్ల పతనమయ్యింది అని చెప్పి చరిత్రకారులు బలంగా నమ్ముతూ ఉన్నారు. అంతేకాదు 1877, 1878లలో వచ్చిన తీవ్రమైన ఎల్నినో కారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో అంతటా భయంకరమైన కరువు పరిస్థితులు దాపురించాయి. ఆ టైంలో సరైన ఆహారం దొరకక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్గా మొన్న అంటే 2015లో వచ్చిన పవర్ఫుల్ ఎల్నినో కారణంగా దక్షిణాఫ్రికా అత్యంత ఘోరమైన కరువుని ఫేస్ చేసింది. అక్కడ వర్షాలు పడక మొక్కజొన్న పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. దీంతో ఆ దేశం లక్షల టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. రిజల్ట్, అక్కడ ఆహార ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం గ్లోబల్ సప్లై చైన్స్, దాంతోపాటు జియో పాలిటిక్స్ ఇప్పటికే చాలా క్రిటికల్గా మారిపోయాయి. ఇలాంటి టైంలో గాడ్జిలా ఎల్నినో వస్తే పరిస్థితి ఏంటి? ఎల్నినో వల్ల ఒకవైపు తీవ్రమైన కరువులు, ఇంకోవైపు అకాల వరదలు సంభవిస్తాయి. ఇది గ్లోబల్ ఫుడ్ సిస్టమ్ని, ఇంకా చెప్పాలంటే గ్లోబల్ ఫుడ్ చైన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటాయి. ఆహార ఉత్పత్తి తగ్గిపోవడం కారణంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ రైతులు ఎరువుల కొరతతో తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటారు. ఈ మధ్య ఇరాన్ యుద్ధం కారణంగా హార్మోజ్ స్ట్రెయిట్ని క్లోజ్ చేయడంతో ఇప్పటికే రైతులు అధిక ఎరువు ధరలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ ఎరువులలో దాదాపు 1/3 రవాణా ఈ రూట్ నుంచే రవాణా అవుతుంది. ఎల్నినోకి ఇప్పుడు ఇది తోడైంది అనుకున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఎల్నినో తోడైనా, దీనికి తోడైనా, దీనికి తోడైనా, మొత్తంగా ఎల్నినో ఈ పరిస్థితులకు తోడైతే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో పడిపోవడం ఖాయమంటూ వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ పాలిటిక్స్, అంటే సాధారణంగా జియో పాలిటిక్స్ అంటూ ఉంటారు. ఒకవైపు జియో పాలిటిక్స్, అలాగే యుద్ధాలు, వీటి కారణంగా సప్లై చైన్ దెబ్బతింది. ఇంకోవైపు ప్రకృతి కూడా మనపై దాడి చేయబోతుంది. అయితే ఈ ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉండదు. ఒక రీజన్లో ఒక్కలా ఉంటుంది. కొన్ని చోట్ల చుక్క నీరు దొరకక భూములు ఎండిపోతాయి. ఇంకొన్ని చోట్ల ఇల్లు కొట్టుకుపోయేలా వరదలు సంభవిస్తాయి. ఎల్నినో ఎఫెక్ట్తో ఆస్ట్రేలియా, ఏషియా, ఆఫ్రికన్ ఈ కాంటినెంట్స్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా ఈ దక్షిణ ప్రాంతాల్లో కరువు ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. భారత్ లాంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో ఋతుపవనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి భిన్నంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన తుఫానులు వస్తాయి, భారీ వర్షాలు పడతాయి. ఇక ఈస్ట్ ఆఫ్రికా, అంటే తూర్పు ఆఫ్రికా విషయానికి వస్తే అక్కడ సగటు కన్నా ఎక్కువ వర్షాలు పడి భారీ వరదలు ముంచెత్తే అవకాశం ఉంది. ఈ ఫ్లడ్స్ కారణంగా లక్షలాది ఇళ్ళు మునిగిపోతాయి.
కోట్లాది మంది ప్రజల మీద దీని ప్రభావం ఉంటుంది. అదే టైంలో గ్వాటమాలా, హొండూరస్, ఎల్ సాల్వడార్, నికరాగ్వా ఈ దేశాల్లో విస్తరించి ఉన్న సెంట్రల్ అమెరికన్ డ్రై కారిడార్లో మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఎల్నినో వచ్చినప్పుడు ఇక్కడ తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి. పంటలు పూర్తిగా నష్టపోయి ఆహార కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాలు నాశనమవుతాయి. ఎల్నినో సృష్టించే వాతావరణ పరిస్థితులు కేవలం ప్రకృతికే పరిమితం కావు. ఇవి మానవ వలసలను కూడా తీవ్రంగా ప్రేరేపిస్తాయి. వ్యవసాయంపైనే పూర్తిగా ఆధారపడే గ్రామీణ ప్రజలు పంటలు పండక, తినడానికి తిండి లేక, బతుకు తెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిపోతారు. ఎస్పెషలీ లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ కంట్రీస్ ఈ దేశాల నుంచి వేలాది మంది ప్రజలు బోర్డర్స్ దాటి వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్ళే ప్రమాదం ఉంది. ఇది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ క్రైసిస్కు దారితీస్తుంది. ఇప్పటికీ ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో ఈ గాడ్జిలా ఎల్నినో మరింత ఇన్స్టెబిలిటీని పెంచుతుందని చెప్పి నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే క్రైసిస్లో ఉన్న దేశాల్లో నేచురల్ రిసోర్సెస్ అంటే వాటర్, ఫుడ్ వీటి కోసం ప్రజల మధ్య, గ్రూపుల మధ్య సివిల్ వార్స్ జరిగే అవకాశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందని చెప్పి వార్నింగ్స్ కూడా ఇస్తూ ఉన్నారు నిపుణులు. అంతేకాదు ఇంకొన్ని దేశాల్లో ఉగ్రవాద సంస్థలు ఈ సహజ వనరులని ఆయుధంగా వాడుకునే ప్రమాదం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యెమెన్లో ఘర్షణలు జరిగిన టైంలో అక్కడి నీటి మౌలిక సదుపాయాలను ఉగ్ర సంస్థలు పదే దెబ్బతీయడం మనం చూసాం. ఎల్నినో కారణంగా నీటి కొరత ఏర్పడితే ఇలాంటి దాడులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఎల్నినో వల్ల కేవలం ఆహారం, నీరు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా హెల్త్ క్రైసిస్ కూడా తలెత్తుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. వరదలు రావడం కారణంగా మలేరియా, డెంగ్యూ, కలరా వంటి అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఆర్థికంగా చూసుకుంటే ఈ గాడ్జిలా ఎల్నినో వల్ల ప్రపంచ దేశాలకు బిలియన్ల కొద్ది డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని ఎకనామిస్టులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ జరుగుతుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెరిగిపోతుంది, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల గ్లోబల్ జీడిపిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రాబోయే గాడ్జిలా ఎల్నినోను ఏ దేశాలు విజయవంతంగా ఎదుర్కొంటాయో, ఏవి ఎదుర్కోలేవో ఎవ్వరూ అంచనా వేయలేరు. కానీ దాని ప్రభావాలు మాత్రం చాలా భయంకరంగా ఉండబోతున్నాయని వాతావరణ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కొన్ని దేశాలకు ఇది కేవలం ఒక వాతావరణ మార్పు కావచ్చు, కానీ మెజారిటీ దేశాలకు మాత్రం ఇది గాడ్జిలా తరహాలో అత్యంత ప్రమాదకరంగా ఉండబోతుంది అని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మరి గ్లోబల్ క్రైసిస్ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎస్పెషల్లీ రైతులకి తప్పకుండా పంపించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన RTV ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకవేళ చేసుకోకపోయి ఉండుంటే కనుక.